నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా తోనం మండలం ముద్దినవలస గ్రామంకు చెందిన గిరిజనుడైన కూనేటి లక్ష్మణ కుటుంబంపై స్థానిక గిరిజనేతరులు లక్ష్మణ భూమి పట్టాలు ఇవ్వాలని, ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరించి దౌర్జన్యం చేసి భార్యాభర్తలిద్దరిని తమ నివాసం నుండి ఈడ్చుకొని వెళ్లి రోడ్డుపై వారిని తల, వీపు పగిలేలా చెదకొట్టి వారు ధరించి ఉన్న బంగారాన్ని లాక్కొని వెళ్లారని లక్ష్మణ కుటుంబ సభ్యులు స్థానిక మీడియా వద్ద సోమవారం వాపోయారు. దీనిపై అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ సహాయ కార్యదర్శి డిమాండ్ చేశారు. డిలీట్ చేస్తారు మొత్తం. మా ఒంటి మీద ఆపన కూడా దొంగ చేస్తారని పుస్తల తాడు, మా ఆయన దగ్గర చైన్, నా చెవుట్లు, ఆకులు. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ సహాయ కార్యదర్శి నిన్న తోనం పరిధిలో మధ్యనవలస గ్రామంలో నివాసం ఉన్నటువంటి కూనేటి లక్ష్మణ అనే ఒక గిరిజనుడికి స్థానికంగా ఉన్నటువంటి చౌదరీస్ కమ్మవోలు ఒక భూ సమస్య పైన ఆయన ఇంటికెళ్ళి అతి దారుణంగా గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి లాక్కొని జుత్తు పట్టి తీసుకొచ్చి, రే కొండ లంజ కొడక, కోదు లంజ కొడక, పక్క మాసం తిన్నోడా, మీరు మా పక్కన ఉండకూడదురా, మీ భూ అమ్ముతారా లేదా, ఎన్నిసార్లు చెప్పాలరా అని తన్ని కనీసం ఆలోచించకుండా పామాయిల్ మట్టతో తీసి వీపును కొట్టి మొత్తం తొడ ఇవన్నీ ఇచ్చేశారు. ఆ అబ్బాయి చాలా లేకపోయాడు. రాత్రి 12 గంటలకు వెళ్ళాము, వాళ్ళు ఎవరు వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని కూడా లాక్కున్నారు. బంగారాన్ని అది కూడా చూపించారు. శుభ్రంగా గాయాలయ్యాయి. రాత్రి అబ్బాయికి నిద్ర పట్టలేదు. మా జేఏసీ సంఘాల తరపున మేము ఇవి ఖండిస్తున్నాము. ఇదివరకు సాలూరు మండలంలోనే తొండ పంచాయతీ పరిధిలో, మామిడి పంచాయతీ పరిధిలో ఒక గిరిజనేతరుడు మా గిరిజనుడిని పామాయిల్ మట్టతో ఒకటి చంపేశాడు, ఒక భూమి విషయం. అలాగే ఇది చాలా కొంతకాలంగా రిపీట్ అవుతుంది. మా గిరిజనుడు చాలా మట్టుకు భయభ్రాంతులతో ఉన్నారు. బయట నుంచి వచ్చినటువంటి గిరిజనేతలు చౌదీసు వీళ్ళు పూర్తిగా మా గిరిజనులు భయపడుతున్నారు. భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనుకుని వెతికించేసి ఈ రోజున దానికి సేమ్ మావిడు బలైపోయాడు. ఈ విషయంలో వాటికి చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము అత్యున్నత న్యాయస్థానాన్ని హెచ్చరిస్తాము. గిరిజన సంఘాల తరపున సంఘీభావం తెలుపుతూ ఈరోజు పోలీసులకు వచ్చాము. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. లక్ష్మణరావు సార్, తోన పంచాయతీ మధ్యనవలస గ్రామంలో ఒక అంటి తోట మధ్య ఒక నివాసంలో ఉంటున్నాను. అయితే ఈ సమస్య అనేది ఒక గట్టు సమస్య వల్ల వచ్చింది సార్. అతనికి నాకు ఆ గట్టు సమస్య వల్ల అడిగితే కొండోడా కోదోడా నువ్వెవడరా, మా హద్దులు మేము చేసుకుంటాం వ్యవసాయం అని చెప్పేసి నాతో గొడవాడాడు సార్. గొడవడితే దానికి తోసిన ఆడలో నేను కూడా అతనితో మామూలుగా అటు ఇటు తోసుకుని మామూలుగా ఇది చేసాను సార్. అందరూ ఆగిపోయిన తర్వాత సమయంలో వాళ్ళకు ఫ్యామిలీ అంతా తీసుకొచ్చి, ఎవడరా కొండ కొడుకు ఎవడు ఉండరా, చుట్టుపక్కల నువ్వు మధ్యలో పెట్టి చుట్టుపక్కల మేము ఉన్నాం కదా, నువ్వు భూమి అమ్ముతామా లేకపోతే నీకు చంపేస్తాం, నువ్వు ఇల్లు గీసి పారిపో, ఎప్పటికైనా నీకు చంపుతాము లంచే కూడా అని చెప్పేసి కర్రలతో వచ్చేసి నేను దాడి చేసి చంపాలని ప్లాన్ చేశాను సార్. అలాగే తోనం రోడ్ తోనం వెళ్ళే మెయిన్ రోడ్లో నన్ను ఈడ్చుకెళ్ళిపోయి కొడుతుండగా మా ముంగు పక్క విలేజ్ అని ఒక గిరిజనుడు అతను చూడడం వల్ల నా ప్రాణహాని కొంత తగ్గింది సార్. ముంగిసిని అని అతను నన్ను కాపాడాడు సార్. ఏంటంటే కులం పేరుతో మీరు మాట్లాడుతుంటే నువ్వు ఎవడవయ్యా, నీకేటి సంబంధం అంటే అతను ఊరికి వెళ్ళిపోయాడు సార్. అతను భయపెట్టాడు సార్. అలాగే నా మెడలో చైన్ కూడా తీశారు సార్. అది అడుగుతూ మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అని చెప్పేసి వెళ్ళిపోయారు సార్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో హుండీ లెక్కింపు ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు మహాశివరాత్రి పండుగకు వచ్చిన భక్తులు హుండీలో వేసిన కానుకలను లెక్కించడం మరియు అదేవిధంగా మహిళా సోదరీమణులు కూడా ఈ యొక్క కానుకలను లెక్కించడం జరిగింది. దాదాపు 3,02,000 పైచిలుకు కానుకలు ఈరోజు లెక్కించడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరియు బోధాన్ శివాలయం చైర్మన్ హరికాంత్ చారి, నిజామాబాద్ ఈవో కమలా బోధన్, ఈవో రాములు మరియు బోధన్ పట్టణ పెద్దలు సమక్షంలో ఈ యొక్క లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈరోజు బోధన్ పట్టణ ఏకచక్రేశ్వర శివాలయంలో మన మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన
కానుకలను దేవాదాయ ధర్మాదాయ మరియు మా పాలకవర్గము మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళా శ్రేణులు వచ్చి వాళ్ళు కూడా హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. నగదుగా 3,02,090 రూపాయలు నగదు రూపాయలు రావడం జరిగింది. ఇటు రూపాయలు మా బోధన్ ఈవో రాములు మరియు నిజామాబాద్ ఈవో కమలా మేడం గారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరిగింది. ఇటు రూపాయలు దేవాదాయ ధర్మాదాయ శాఖ అకౌంట్లో జమ చేయబడదు మరియు మన గుడికి అభివృద్ధి దానికి వాడుకోవడం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వాడుకోవాలని ఉపయోగించుకుంటున్నాము. ఓం నమః శివాయ. భక్తులందరికీ ధన్యవాదాలు. అయితే ఈసారి మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లు అంటే పోలీస్ వారి శాఖ కానీ మరియు రెవెన్యూ కానీ మరియు మున్సిపాలిటీ కానీ మరియు ప్రెస్ సోదరులు మీడియా కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కానీ మాకు సహకారాలు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం జరిగింది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఓం నమః శివాయ. కాకినాడ జిల్లా పిఠాపురం రైతుకి నీరు పుష్కలంగా అందిన రోజునే పంటలు పుష్కలంగా పండిస్తారని, నీరు అందకపోతే పంటలు ఎండి కరువు వస్తుందని, మరి నీరు ధారాళంగా పారాలంటే కాలువలు బాగుండాలని, కాలువల ఖాళీ స్థలమా అని చూడకుండా అక్రమాలకు పాల్పడి కాలువల మీద కట్టడాలు వస్తుంటే డ్రైన్ వేస్ట్ వాటర్ బయటకి పోయే మార్గాలు కరువవుతున్నాయి. మరి సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ఫిర్యాదులు చేస్తే మొక్కుబడికి చర్యలు చేపడుతున్నారని మీడియాతో వివరించారు. ఇక్కడ కూడా అధికారులను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదివరకైతే పట్టణ పరిధిలో అవుటర్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పూడికలు తీయాలని ఇంచుమించుగా 5-6 సార్లు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటానున్న లేఅవుట్ ఏదైతే ఉందో అది చెరుకుల కాలువ అనబడే కాలువ పూర్తిగా 2 మీటర్ల వరకు కప్పడిపోయింది. ఇంచుమించుగా 300 మీటర్లు అక్కడ కాలువ పూర్తిగా కప్పెట్టుకోవడం జరిగింది. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం తరపున పంట కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించాలని ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో JE1, JE3, JE2ని ఇలాగా వారు లేని కారణంగా JE గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే మేము ఇచ్చిన ఈ ఫిర్యాదు తక్షణమే పరిశీలించి ఈ పంట కాలంలో ఏవైతే మూతపడ్డాయో వాటిని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక సంబంధిత అధికారులు ఇమీడియట్లీ వీటి మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. పట్టణ పరిధిలో ఎక్కడ చూసినా కూడా కాలువలు పూర్తిగా మూతపడిపోయి అక్రమకారులు వీటిని పూర్తిగా లేఅవుట్ చేసుకుని వాటి మీద నిర్మాణాలు కూడా చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. వాటిని అధికారులు పర్యవేక్షించి వీటి మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ఇక్కడ పట్టణంలో ఎక్కడ చూసినా చిన్నపాటి వర్షానికే నీరు నిలబడిపోతుందంటే అవుటర్ లైన్ సరిగ్గా లేనందువల్లనే ఈ చిన్నపాటి వర్షానికి కూడా నీరు నిలవైపోతూ ఉంది. అందుకని అవుటర్ లైన్లు క్లీన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక అధికారులు మేము ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిరక్షించాలని చెప్పి ఇవన్నీ మూతపడిపోతున్నాయి సార్. ఎక్కడికక్కడ లేఅవుట్ ఫారం అయిపోతున్నాయి, అక్రమాలు లోపలే సార్. అది మన ముఖ్యంగా అధికారులు పాలనా విధానం సాగి మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటా ఉన్న కాలువ దగ్గర ఇంచుమించుగా 300 మీటర్లు అక్కడ కాలువలో బాగా కప్పెట్టేశారు సార్. 2-3 మీటర్లు కాలువ మూసేది సార్. ఇక్కడ పాత వర్మగారి ఆఫీస్ అని ఉంది సార్. అది లోపల చేసేస్తుంది సార్. అంతా కప్పెట్టింది సార్. అధికారులు తెలిసిందో తెలియలేదో తెలియదు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, టౌన్ ప్లానింగ్ వారు దీని మీద ఆలోచన చేసి
మరి అది తీయాలి సార్. అది తర్వాత మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటానండి. అవునండి. ఆ కాలం ఈ బొప్పాయి పళ్ళు అయ్యి ఉంటుంది కదా సార్, ఇది పక్కన సార్ వరంగల్ ఆఫీస్ ఉండేదండి ఇది వరకు. అడిగి మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటాను సార్. ఇక్కడ ల్యాండ్ మార్క్ వేసిపోతుంది. అది ఎవరు కొనుక్కున్నారో ఏంటో అది కాలం కప్పేసారు సార్ లోపలికి. అవునండి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గత 7 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆరెల్లి మల్లేష్ మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి శాసనసభలో మాట్లాడిన మాటలను నిలుపుకోవాలని, అదేవిధంగా ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని, అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైన మాదిగలకు 11% రిజర్వేషన్ పెంచాలని కోరుతున్నామన్నారు. మేము కట్టుబడి ఉన్నాం. రిజర్వేషన్లను అమలు చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తాం. 30 ఏళ్ళ ఈ యొక్క మాదిగల పోరాటానికి ముగింపు పలుకుతాం. మరియు ఇప్పటికే ఇచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్లలో వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసి ఖచ్చితంగా ఆర్డినెన్స్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలలో కూడా అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ మాటలను మరిచి మరియు ఆ హామీలను మరిచి శాసనసభలో తను మాట్లాడిన మాటలను విలువనివ్వకుండా ఈరోజు ఎస్సీలను ఏబీసీగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా చేస్తూ అత్యంత మెజారిటీ కలిగినటువంటి మాదిగలకు 9% మరియు 5% మాల ఉపకులాలకు 1% ఇంకా వెనుకబడినటువంటి కులాలకు ఇస్తూ ఈరోజు చట్టం చేయబోతున్నటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏ మాదిగలైతే మాదిగల వల్లనే నేను ఎదిగినా, నేను ఎమ్మెల్సీ నుంచి, జడ్పీటీసీ నుంచి, ఎమ్మెల్సీ నుంచి, ఎమ్మెల్యే నుంచి మరియు ఎంపీ నుంచి ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక రాజకీయంలో నా కులము నాకు అండగా ఉన్నదో లేదో కానీ నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన ఈ మాదిగలకు నేను న్యాయం చేస్తానని మాట్లాడిన మీరు మాటలను విస్మరించిళ్ళు. మాకు రావాల్సినటువంటి మీరు చెప్పిన మాటల ప్రకారంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను అమలు చేయకుండా మాదిగ జాతికి తీరని అన్యాయం, ద్రోహం చేసినటువంటి స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వేలాది ఉద్యోగాలు ఏదో ప్రపంచంకే భూకంపం వచ్చినట్టు, మీ మీద ఎవరో ఒత్తిడి చేసినట్టు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం అంతా మీ పైన యుద్ధం చేసినట్టు, మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తలేరన్నట్టు చేసిండ్రు. హడావుడిగా ఒక్క వారం రోజులలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్స్ మరియు ఇతర ఉద్యోగాలన్నీ కూడా మేఘాల మీద మీరు మాలల ఒత్తిడికి తలొగ్గి భర్తీ చేసేసి కొబ్బరికాయను కొట్టితే కొబ్బరికాయ బూజంతా వాళ్ళకిచ్చి ఉత్త కొబ్బరి చిప్పలను మా చేతిలో పెడుతున్నటువంటి పరిస్థితి ఈ వర్గీకరణ ద్వారా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది బాధాకరం. ఇది నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు మీరు. ఇది అత్యంత దారుణం. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బడ్జెట్ సమావేశంలో చేస్తున్నటువంటి చట్టంలో నిజంగా మీకు మాదిగల మీద గౌరవం ఉంటే, మాదిగల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ పోరాటం నడుపుతున్నటువంటి నాయకత్వం మీద మీకు మేము అందించినటువంటి సహకారం మీకు అంది ఉంటే మీరు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి. ఈ చట్టసభల్లో పెడుతున్నటువంటి బిల్లు ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా వర్గీకరణను అమలు చేసే విధంగా, ఇప్పుడు ఇచ్చే ఇంకా ఉద్యోగాలలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మీరు న్యాయం చేయాల్సింది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా మాదిగలకు అన్యాయమే జరిగింది మీ పరిపాలనలో తప్ప న్యాయం జరగలేదు. ఎందుకంటే 30 ఏళ్ళ పోరాటం చేసిందంతా కూడా 30 ఏళ్ళ ఈ ఎంఆర్పిఎస్ పోరాట నేపథ్యమే విద్యా ఉద్యోగాలలో, సంక్షేమ రంగాలలో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లను 15% పొందుపరిస్తే దళితులకు ఆ రిజర్వేషన్లు ఏకపక్షంగా దోపిడీకి గురవుతున్నాయి.
అవి సమానంగా పంచాలన్నదే మా పోరాటము. మేమెంతో మా వాటన్న విధంగానే ఈ పోరాటం కొనసాగిస్తే ఉన్న రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా ఏదైతే ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళకు అప్పచెప్తూ ఉత్తవర్గీకరణ మాకు చేసినట్టు కనబడుతుంది తప్ప మీరు మాకు మేలు చేసినట్టు లేదు. ఇకనైనా మీరు కళ్ళు తెరిచి ఏదైతే చట్టం చేస్తున్నారో ఆ చట్టంలో ఈ యొక్క వర్గీకరణ అంశాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గౌరవనీయులు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో అలుపెరగని పోరాటం చేసి భవిష్యత్తులోనైనా కానీ ఇంకా మా శాతం 11 రావాలి. 15 లక్షలు ఉన్నటువంటి మాలలకు మీరు 5% ఇస్తే 32 లక్షల మంది మాదిగలకు మీరు ఎంత ఇవ్వాలా? 10 నుంచి 11% రావాలి. ఆ శాతాన్ని తగ్గించిండ్రు. మా జనాభాను తీసుకుపోయి ఇంకో గ్రూప్లో పెట్టా జనాభాను తగ్గించిండ్రు. వాళ్ళ జనాభాను పెంచడం కోసం శాతం పెంచిండ్రు. ఇవన్నీ కూడా కుట్రలు జరిగినాయి. ఈ కుట్రలను మేము పసిగట్టినాం. మా రాబో రోజుల్లో ఏమైనా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ముందుకెళ్తాం. ఈ చట్టంలో కూడా మీరు తక్షణమే ఏదైతే మాకు ఇంకా న్యాయం చేయాల్సింది అన్యాయం చేసిండ్రు, ఇంకా అన్యాయం చేయకుండా న్యాయం చేయాల్సిందిగా ఎంఆర్పిఎస్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క నిరసన దీక్షలో భాగంగా ఈ నిరసన దీక్షలో వివిధ మండలాల నుంచి మరియు జిల్లా కమిటీ నాయకులుగా అత్యంత సీనియర్ నాయకులుగా ఈ దీక్షలో పాల్గొన్నటువంటి పరిస్థితుల్లో ఈ దీక్షకు సంఘీభావంగా ఒక ఆదివాసీల నుండి అయినా మరియు ఇతర సంఘాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాయసీడము అక్క, మన రమక్క మరియు రామంచ అక్క వాళ్ళు, లక్ష్మక్క వాళ్ళు కూడా మద్దతుగా వచ్చిళ్ళు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఏమైనా భవిష్యత్తులో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకుపోయి ఎంతటి పోరాటాలకైనా కానీ మేము ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక కాశ్మీర్ గడ్డ రైతు బజార్లో ప్రభుత్వ పాఠశాలలో పండించిన కూరగాయలతో విద్యార్థులు ఏర్పాటు చేసిన మోడల్ వెజిటేబుల్ మార్కెట్ను జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కూరగాయల సంత జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జన్యా ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు బిజినెస్ స్కిల్స్ పెంపొందించుకోవాలని, రైతుల కష్టాలను తెలుసుకోవాలని, తల్లిదండ్రులు సేంద్రియ కూరగాయలు కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలని, ఆర్గానిక్ పంట ఉత్పత్తులను ప్రోత్సహించాలని అన్నారు. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఇది టమాటాలు అయితే నాశనం.
కూర్చోండి. టమాటా మాత్రం కోట్లకి మొత్తం తినేసి మీరు ఎందుకంటే అసలు కాళ్ళు వస్తున్నాయి మెడల్ కాంట్రాక్ట్ ఎందుకనే కానీ మేడం చెప్పండి 3 కట్టలు తీసుకుంటే ఎంత డిస్కౌంట్ ఇస్తారు 5% అంటే ఎంత అవుతుంది 5% అయితే ముందుకు రా ఒక బండిల్ ఎంత ఉంది పాలకూర ఎంత ఉంది ఒక బండిల్ సార్ 3 బండిల్ తీసుకుంటారు 5% డిస్కౌంట్ ఇస్తారు కదా ఎంత అవుతుంది ఎంతకి ఇస్తారు $5% of 30 rupees. 10% డిస్కౌంట్ రా 10% అంటే ఎంత 10% అంటే ఓకే ఇది బాలేదు అని చెప్తే ఏం చెప్తారు ఆర్గానిక్ ఉంది అని చెప్తున్నారు కదా చెప్తున్నారా కదా మీ దగ్గర ఎందుకు కొనాలి అని అంటారు కదా ఇంకా వినకపోతే ఏం చెప్పాలి కన్విన్స్ అవ్వకపోతే ఏం చెప్పాలి ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తారు దుకాన్ క్లోజ్ చేసే వరకు ఎంత డిస్కౌంట్ ఇస్తారు 15% మాక్సిమం నా ఇంకా ఖరాబ్ అయిపోతే ఏం చేస్తారు 20% డిస్కౌంట్లో అమ్మేసేయాలి కదా అయినప్పుడు కూడా కొన్నాము అంటే ఏం చేస్తారు ఖరాబ్ కాదు అంటే అన్ని చూసి కూడా కొన్నాము అని డిసైడ్ అయితే ఏం చేస్తారు 50% డిస్కౌంట్ అట్లా కాదు మీరు ఏం చెప్పాలంటే సార్ మేము అప్లై చేశారా ఓకే మట్టి పాత్రలో ఇది హాఫ్ కేజీ 15 కిలో అయితే 30 కానీ మీకు 20 ఇవ్వాలి కానీ మన దగ్గర సార్ కొన్ని ఎక్కువ సార్
ఎంత ఇస్తారు? 25 చిన్నది. టొమాటో కూడా కొన్నారా మీకు? ఈ సీజన్లో అవుతుందా మీకు? ఎన్ని రోజులు పడుతుంది? ఎందుకు ఇస్తున్నారమ్మా? ఇంత చిన్న కట్ట 10 రూపాయలు. కూర్చోండి. గిఫ్ట్ అవసరం లేదు. ఇది ఎంతకి అమ్ముతారు? ఏమి టాలెంట్ అండి, గిఫ్ట్ అని చెప్పి మీరు పైసలు అమ్మేస్తున్నారు. ఒకసారి